దేవుని మహిమ వచ్చినప్పుడు ఏమవుతుందంటే పరిస్థితులు మారిపోతాయి. దేవుని మహిమ నీ మీదకి దిగినప్పుడు నీ శరీరంలో ప్రతి అవయవం అలంకరించబడుతుంది, నూతనంగా తయారు చేయబడుతుంది. ప్రతి ఆర్గాను, లివర్, కిడ్నీస్, లంగ్స్, హార్ట్, ఎవ్రీథింగ్, ప్యాంక్రియాస్, ప్రతి ఆర్గాను నూతన పరచబడుతుందంట. హల్లెలూయా. దేవుని మహిమ నీ దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు సోక్ చేయబడినప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో అనుభవించి నువ్వు సోక్ చేయబడాలి, నువ్వు తడపబడాలి, నానబడాలి. వాక్యంలో నువ్వు నానబడాలి. బట్టలని సోక్ చేస్తాం కదా, బట్టలు ఉతికే బట్టలని నీళ్ళలో పెట్టేస్తుంటాం 3-4 hours, లేదా హాఫ్ డే, 1 day అట్లా నిలబెట్టేస్తాం. అలాగ వాక్యములో మనం నానబడాలంట. దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు అందరూ ఏమవుతుంది? దేవుని సన్నిధిలో ఇప్పుడే రాదు బ్రదర్ 11 గంటలకు వస్తాడు, మనం 12 గంటలకు పోతే బాగుంది. నువ్వు ఎప్పుడు నానబడతావు? నీకోసం దేవుని సన్నిధి ఉంటుంది అంటాడు. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నానబడతావో నీకోసం మేఘము నీ మీదకి వస్తుందంట. మేఘము నీ మీదకి వచ్చినప్పుడు నీ శరీరంలో ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయినా సరే దాన్ని నూతనంగా మార్చే సామర్థ్యం దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా. నీ మీద ఎవరు ఏది చేసినా సరే, నీకు వ్యతిరేకంగా లేచి నిలబడినా సరే, నీ మీదకి లేచి మనుషుడు నిలవలేడని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని మేఘము నిన్ను కమ్ముకున్నప్పుడు నీ పరిస్థితి మారిపోద్ది.